ఇప్పుడు ఎలక్షన్ల కోసం వాడుకోవడం ఒక భాగము, రియల్టర్ల కోసం వాడుకోవడము, వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఒక భాగము. చివరికి లేడీస్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంటే ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్కు సంబంధించిన వివాదం కోర్టుకు వస్తే అందులో ఎవడు డబ్బులు ఎక్కువ ఇవ్వగలడో చూసి వాడిని మచ్చిక చేసుకొని తీసుకొని మిగతా వాడిని అరాచకంగా అణిచేసేసి భూములన్నీ వేరే వాళ్ళ పేరు మీద ఇచ్చేస్తున్నారు. సార్ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ భుజంగరావుకు సంబంధించిన ఒక కేసు నేను ఆర్గ్యూ చేయడం జరిగిందనట. నాచారంకు సంబంధించిన ఒక రియాల్టర్ తరఫున నేను కేసు వేసినాను. ఇట్లా చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు అని నేను అంటే అప్పటి మా హైకోర్టు జడ్జి సివి నాగార్జున రెడ్డి గారు ఏమన్నారు, సార్ ఈ కొడుకులు ఏం చేస్తారు శరత్, నువ్వు వాట్ బెటర్ థింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ బగర్స్, దే విల్ ఓన్లీ ట్యాప్ ఎవ్రీబడీస్ ఫోన్, దే విల్ ఇండల్జ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా మార్చినారు వీళ్ళు సివిల్ డిస్ప్యూట్స్ను రిజాల్వ్ చేసేది. ఐఎమ్ అమేజ్డ్. నీవు పెద్ద ఆశ్చర్యపోతుండే, నాకు ఆశ్చర్యం వస్తుంది. శరత్ నీకు తెలియదా ఈ విషయాలు, యూ కమ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ఫీల్డ్ కదా అంటే, సార్ నాకు తెలుసు, కానీ ఇంత బహిర్గతంగా, ఇంత బాహాటంగా, ఇంత అరాచకానికి పోలీస్ ఆఫీసర్లు లోన్ చేస్తుంటే వాళ్ళ ప్రవర్తన ఉంటే అది చాలా విస్మయం కలుస్తుంది సార్. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో కేసు వేసిన అని అన్నాడు. వీడు ఇవాళ కాదు, అసలు అతను డిపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి అతనికి అత్యాశాపరుడు అనమాట. ఇతనే ఇంకా చాలామంది ఉన్నారు. ఒకవేళ నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరిగితే చాలామంది దొరుకుతారు. ఒక వివాదంలో కూడా ఇది మన ఈ దిల్సుఖ్ నగర్ ఒక ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్లో ఒక సిఐ ఉండేది ఇక్కడ రాజేంద్ర నగర్లో. విన్నరా, ఎవడైతే అరాచకం చేసినాడో వానికి మద్దతు ఇచ్చి వాని విక్టిమ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అరాచకం చేసినాడు దగ్గర డబ్బులు వస్తున్నాడు. ఏదో వందలు వేలలో తీసుకోవాలి, వాళ్ళంతా నా క్లయింట్స్. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకున్నారు సార్. ఒక్క సిఐ 2 కోట్లు 3 కోట్లు తీసుకునేటువంటి ప్రక్రియని నేను ఫస్ట్ టైం చూసిన. నాతోనేమో చాలా మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు. నేను అప్పుడు డిపార్ట్మెంట్ తరఫున అపియర్ అవుతుంటేని చూస్తుంటేనే అన్ని విషయాలు. అంటే ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే, మనం ఒక పొజిషన్లో ఉన్నాం అనుకో, ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో సార్ హోమ్ తరఫున ఉన్నాడు కదా, ఏదైనా మాకు న్యాయం చేస్తారని వచ్చి మనం అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, వాళ్ళకేమో మనం ఏం కాదు మేమేం చేస్తాం, నేను ఐ హ్యావ్ టు రిప్రజెంట్ ది డిపార్ట్మెంట్, నో సారీ అని అన్నా చాటుకు అసలు యాక్చువల్లీ ఏం జరిగిందని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వెరిఫై చేస్తుంటాయి. హౌ అవర్ ఆఫీసర్స్ ఆర్ కండక్టింగ్ అని వెరిఫై చేస్తే దే వర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూసే. తర్వాత ఆ కాలంలో పోస్టింగ్స్ ఎట్లా వచ్చినాయి, పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ అనేది నీకు ఒక విషయం తెలుసా, ఒక వెల్మ ఆఫీసర్ నేను ముట్టేదే లేదు, అంతే, అస్సలు సమస్య లేదు, టచ్ చేయడానికి కూడా వీల్లేదు. హీఈస్ ఇమ్యూన్ ఫ్రమ్ ఆల్ డిసిప్లినరీ యాక్షన్స్ అన్ని A to Z. ఆనాడు ఏసీబీ ఏమైందండి, ఎక్కడ చచ్చిపోయింది? ఏసీబీ అనే సంస్థ ఎందుకు ఆనాడు సైలెంట్గా ఉన్నది? ఇప్పుడు అందరి మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులు పెడితే ప్రతి వాడి మీద సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎవరు ఏవన్ను అంటే ఈ ప్రభాకర్ రావు ఈ కింద ఉన్న వీళ్ళనే బాధ్యుల్ని చేయాలా? ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఖచ్చితంగా వార్ రూమ్లు పెట్టాడ. ఎర్రబెల్ దయాకర్రావు నియోజకవర్గంలో వార్ రూమ్, శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో వార్ రూమ్, కామారెడ్డిలో కేసీఆర్ కి ఒక వార్ రూమ్. సార్ మీకేం చెప్పాలి, మా ఇంటికి ఎవరు వస్తారో పోతారో అనేది కూడా నిఘా ఉండేది సార్. నేను గవర్నమెంట్ పీడర్ గా ఉండగా నా ఇంటికి కొత్త వ్యక్తి వచ్చినా గానీ అసలు వీడు ఎందుకు వచ్చాడు ఏంటిది వాళ్ళే కావాలని కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి పంపి వాళ్ళతో నేను ఏం మాట్లాడినానో వాళ్ళ ద్వారా గ్రహించేవాళ్ళు, నా ఫోన్ల ద్వారా. నేను చాలా విచ్చలవిడిగా ఉండేవాడు అనమాట. నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండేవాడిని. యాప్ ఏం చేసుకుంటా, నాకు తినేది లేదు, తాగేది లేదు, పీకేది లేదు. అంటే ఇంకొకసారి ఏంటంటే డిపార్ట్మెంట్లో ఒక మాట కూడా ఏమన్నది సార్, వాడు కుక్కరా, తినడు తిననీయడు అనేది కూడా వాళ్ళు అన్నారనమాట. నేను అనేది ఏమంటే ఇక్కడ ఇష్యూ ఈ పొలిటికల్ బాసెస్, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఉన్న మంత్రులందరి మీద కూడా ఎంక్వైరీ జరగాల. ఈ అంశాన్ని ప్రజాక్షేమం దృష్ట్యా, అంటే చట్టబద్ధంగా కొన్ని అధికారాలు అయితే ఇచ్చినారో ప్రజల సంక్షేమానికి వాడాల్సిన అధికారాలను ప్రజలను దోచుకోవడానికి వాడుకునే ఈ ప్రక్రియ, దిస్ గోస్ అగైన్స్ ది పబ్లిక్. కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఆయన కేటీఆర్ ఒక దొంగ. ఇప్పుడు ఏంటంటే తను అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా అనే సంగతి బయటకు వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఊర్లలో కొద్దిగా క్యారెక్టర్లెస్ లేడీస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీదకి వచ్చేసి ఈ ఊర్లో ఎవరు పతివ్రత ఉన్నారే అంటారు. అంటే ఎవరు మాట్లాడాలి? ఇగో వీడు ఆ టైప్ అనమాట. ఇది ఆ రకమైనటువంటి వాదన తప్ప. మీరు చూడండి, కాళేశ్వరం కుంగిపోతే ఆనాడు ఏమన్నా అంటే చిన్న పర్రె పడితే దాన్ని పెద్దగా చేస్తున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఏమో ఒకరిద్దరిది చేస్తే అంటే వీళ్ళకి అంటే తప్పుడు విధానాలలో జీవించడము, అరాచకత్వం చేయడము ఈ దొరల యొక్క మూల ఉద్దేశమై ఉంటుంది. వీళ్ళ మూల లక్షణం అంటే సార్, వీళ్ళ దౌర్జన్యానికే వీళ్ళు ప్రతీకలు.
దే ఆర్ సినానిమ్స్ ఆఫ్ అట్రాసిటీస్. వీళ్ళు ఎక్కడైనా అంతే వాళ్ళ చాలా పాయింట్ టు పాయింట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అడ్రస్ ఎందుకు చేయలేరు? ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అడ్రస్ చేయదు ఈ విషయం మీద? చాలా పెద్ద విషయం కదా ఇది. సరే అంత బయటకు వస్తుంది సార్, అదంతా బయటకు వస్తుంది ఆయన మాట్లాడితే. ఇప్పుడు వీళ్ళల్లో ఏమైనా నైతిక విలువలున్నాయా చెప్పండి ఒక మాట. నైతిక విలువలు రాజకీయాలలో ఉంటే ఇట్లాంటి సంఘటన జరగదు. నిస్సిగ్గుగా ఒక పార్టీ సింబల్ మీద ఎలక్ట్ అయిన వాళ్ళని పారాయణ ఆరక ముందే నువ్వు నీ పార్టీలో చేర్చుకొని నువ్వు మంత్రివర్గంలో పెట్టుకొని నీ పార్టీకి పూర్తి మద్దతు ఉన్నా కానీ, పూర్తి మెజారిటీ ఉన్నా కానీ నువ్వు ప్రతిపక్షాలను కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళలో ఎవరు ఈజీ టార్గెట్స్ కనుక్కొని ఈ 12 మందిని ఐడెంటిఫై చేసినారు. వీళ్ళైతేనే మనకు సులభంగా అమ్ముడు పోతారని మనం వీళ్ళని కొనుక్కోవచ్చు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ట్యాపింగే కదా. ఇప్పుడు అన్ని కోణాలలో ఆలోచించాలి. అప్పటి ఆ ట్యాపింగ్ లో జరిగినటువంటి ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసు మీద కూడా సరైన సమగ్రమైన విచారణ జరగాల. ఆ పటేల్, ఆ రోహిత్ రెడ్డి మొత్తం తీస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం డేటా అంతా బయటకు వస్తుంది కదా, ఎవరెవరు ఫోన్ ట్యాప్ మొత్తం వస్తుంది. ఇది సమగ్రమైన విచారణ జరగాలంటే నా దృష్టిలో ఇట్లాంటి అఫెన్సెస్ లో కొంతమంది ఆఫీసర్లు ఎవరైతే ఇప్పుడు మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి ప్లమ్ పోస్ట్లలో ఉన్నారు కదా, వాళ్ళు దే విల్ ట్రై టు షీల్డ్ దేర్ ఫేవరెట్స్. కాబట్టి ఇది ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాల. ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశం లోపల మళ్ళా ఎవడు చెయ్యకుండా ఒక గుణపాఠం నేర్పాలని అన్నప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి ఎప్పుడైనా? ఇంత పెద్ద ఎక్కడ ఏ రాష్ట్రం జరగదు. ఈవెన్ దేశ రాజధానిలో కూడా ఇంత ఫోన్ ట్యాపింగ్ జరగకపోతుండేది. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక అరాచక శక్తుల యొక్క నిలయం అయిపోయింది. సెకండ్ టర్మ్ ఆఫ్ కేసీఆర్స్ పరిపాలన అంతా కూడా ఈ తన కులపోళ్లని, ఈ కుల గజ్జితో అందరి దగ్గర తీసుకొచ్చుకున్నాడు కదా. వాళ్ళు చేసింది ఏందయ్యా అంటే కేసీఆర్ యొక్క పేరు ప్రతిష్టలను సర్వనాశనం చేసినారు, పరిపాలన అంతా దౌర్జన్యపూరితంగా చేసినారు. తర్వాత ప్రజలకి ఎన్నడూ ఏ రకమైన రిలీఫ్ రాకుండా చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధులు కూడా పైరవీలు చేస్తున్నారు తెలుసా? ఇది నేను చూసినా, నేను చెక్కులు గోల్మాల్ చేసినారట. అదే కదా నాకు తెలుసు. ఐ నో ఇట్ హౌ థింగ్స్ యూస్ టు హ్యాపెన్ అనేది. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా. ఎందుకయ్యా ఇప్పుడు మనము సాఫీగా సజావుగా సాగుతుంది, అన్ని రకాలంటే అధికారాలు ఉండే, ఒక మంచి పొజిషన్ ఉండే, ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది? నేను అంటే నా అంతరాత్మ ఒప్పుకోకపోయేది. అరే ఇంత దౌర్జన్యం చేసి నీ కొడుకులతోని ఇంకెంతకాలం కలిసి ఉండాలి? ఆర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో సచ్. సో నేను అనేది ఏమంటే దీని మీద నిష్పక్షపాతమైన ఎంక్వైరీ అంటే దీన్ని సిబిఐకి ఇచ్చే విషయం కూడా ఆలోచించాలి.